చేబ్రోల్లో మా నాన్న మాకు కావాలి అంటూ కుటుంబ సభ్యులు నిరాహార దీక్ష చేపట్టారు. దుర్గాడ గ్రామానికి చెందిన సెరికల్చర్ ఉద్యోగి బత్తిన అప్పారావు అదే డిపార్ట్మెంట్లో ఉద్యోగిని రాజేశ్వరితో గత 5 ఏళ్లుగా సహజీవనం సాగిస్తున్నాడు. ఇంటికి రావట్లేదని అడిగిన పిల్లలకు హ్యాండిక్యాప్ని కదా రాకపోకలు ఇబ్బందిగా ఉండి రూమ్ తీసుకొని ఉంటున్నానని బత్తిన అప్పారావు చెప్పేవాడు. ఈ ఏడాది జనవరి 31న అప్పారావు పదవి విరమణ చేసినప్పటికీ రాజేశ్వరితో సహజీవనం చేస్తూ ఆమె వద్దే ఉంటున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు నిలదీశారు. అనేకసార్లు ఎస్పీ నుండి ఎస్ఐ వరకు సెరికల్చర్ అధికారులకు న్యాయం చేయాలని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదంటూ కుటుంబ సభ్యులు వాపోయారు. తల్లి బత్తిన లక్ష్మికి గుండె ఆపరేషన్ జరిగినా బత్తిన అప్పారావు పట్టించుకోవడం లేదని ఇద్దరు కుమార్తెలు కుమారుడు ఆరోపించారు. విసిగి వేసారిన అప్పారావు లక్ష్మి దంపతుల పిల్లలు అప్పారావు రాజేశ్వరిలను పట్టుకొని దేహశుద్ధి చేశారు. పవన్ కళ్యాణ్ ఇలాకాలో మాకు న్యాయం చేయండంటూ బత్తిన లక్ష్మి వేడుకున్నారు. చేబ్రోల్లో సెరికల్చర్ డిపార్ట్మెంట్లో టెక్నికల్ ఆఫీసర్గా మొన్న జనవరి 31న రిటైర్ అయ్యారు. అంతకుముందు 4 నెలల క్రితం ఈ చింతోజుల రాజేశ్వరితో ఎఫ్ఐఆర్ ఉందని తెలిసి మేము వచ్చి ఇక్కడ గొడవ చేసాం. అయినా సరే మా నాన్నగారిని పంపించట్లేదు. ఆయనకు 2 సంవత్సరాల క్రితం రోడ్డు యాక్సిడెంట్ అయింది. వాళ్ళకి గట్టిగా గాయం జరిగింది. దానివల్ల ఆయనకు కొంచెం మతిస్థిమితం లేదు. ఆయన ఆసరగా తీసుకుని ఈ రాజేశ్వరి అన్న ఆవిడ మొత్తానికి మా నాన్న మా దగ్గరికి రానివ్వకుండా దాచేస్తుంది. మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాం, ఎస్పీ గారికి కంప్లైంట్ పెట్టాం, కలెక్టరేట్లో కంప్లైంట్ పెట్టాం, కమిషనర్ గారికి లెటర్ రాసాం. ఎక్కడ కూడా రెస్పాన్స్ లేదు. మా అమ్మ స్టేట్మెంట్ రాయకుండానే గొప్పలు పోలీస్ స్టేషన్లో కేసు క్లోజ్ చేశారు. ఇంకెక్కడికి వెళ్ళినా న్యాయం జరగట్లేదని పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పిఠాపురం నియోజకవర్గం కాబట్టి మా ఓట్లన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడే న్యాయం జరుగుతుందని మేము ఇక్కడే వచ్చి కూర్చున్నాం. మేము మీడియా తరఫున మాకు ఏమైనా న్యాయం చేయాలనుకుంటే మా అమ్మని నాన్న కలపండి, మా నాన్న మాకు కావాలంతే. రాజేశ్వరి అన్న ఆవిడ కూడా సేమ్ క్యాటరింగ్, ఆవిడ కూడా టెక్నికల్ ఆఫీసర్ అండి. ఆవిడకి కూడా 1 లక్ష రూపాయలు జీతం. ఇప్పుడు మా నాన్నగారిని వదలని కూడా పర్టికులర్గా చెప్పేస్తుందండి. ఇక్కడే ఉంటున్నాడు. ఎప్పుడు వచ్చినా సరే దాకు పెడుతుంది. 4-5 సార్లు తిరిగాం, దొరకనివ్వట్లేదండి. చేగటాలో ఉంటున్నాను అంటున్నాడు, పండూరులో ఉంటున్నాను అంటున్నాడు. అసలు మాకు దొరకనివ్వట్లేదండి. ఎక్కడనే మాకు ముగ్గురికి ఎవరికి పెళ్లిళ్ళు చేయలేదు. మా అక్క ఒక్కదానికి పెళ్లి చేశాడు. నాకు నేనుగా ప్రేమ వివాహం చేసుకున్నాను. కొడుకు 30 సంవత్సరాలు, కొడుకు పెళ్లి లేదు, ఇల్లు లేదు, భార్య అద్దె కొంపల్లో ఉంటుంది. ఒక అపార్ట్మెంట్లో పాసిగిన్నెలు తోముకుంటుంది. ఆయన టెక్నికల్ ఆఫీసర్ అయ్యింది. ఆవిడ పాసిగిన్నెలు తోముకోవాల్సిన అవసరం ఏంటండి అసలనే? ఆవిడ 1 లక్ష రూపాయలు జీతగాడు వైఫ్ లాగా ఉంది అసలనే. ఇదిగోండి గుండె ఆపరేషన్ చేయించుకుందండి. ఆవిడ చావు బతుకులతో పోరాడి మరీ బతికిందండి. మా నాన్నగారు మా వెంట వచ్చే వరకు మేము ఇక్కడి నుంచి కదలేదే లేదండి. ఇక్కడే ఉంటాం. ఎన్ని రోజులైనా ఇక్కడే పడుకుంటాం. బెనిఫిట్ల కోసం వాటి కోసం గట్రా మేము గొడవ పెట్టలేదండి. మా నాన్నగారు మాకు కావాలని మేము గొడవ పెడుతున్నాం. ఇప్పుడు మా నాన్నగారు మాకు కావాలండి. ఈవిడ అప్పచెప్పని అంటుంది కాబట్టి మేము ఇంతవరకు వచ్చామండి. దయచేసి పవన్ కళ్యాణ్ గారికి చేరి మా నాన్నగారు